హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీస్ వరల్డ్. ముందుగా మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు? మంచిగా 2023కి బాయ్ చెప్పేసి 2024కి వెల్కమ్ అని చెప్పేశారా? యాక్చువల్లీ మనదైతే ఉగాది అనమాట. కొత్త సంవత్సరం మనకందరికీ, హిందువులకందరికీ వచ్చేదైతే మనకి ఉగాది పండగకైతే కొత్త సంవత్సరం అయితే వస్తుంది. మనకి న్యూ ఇయర్ అనేది కొత్త సంవత్సరం మనకి ఇప్పుడైతే కాదు, కానీ అందరైతే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. 2023కి బాయ్ చెప్పేసి 2024కి అయితే వెల్కమ్ అయితే చెప్పేసి ఉంటారు కదా. మేమైతే ఇప్పుడైతే ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాము, చూస్తూ ఉండండి, వీడియో లాస్ట్లో తెలుస్తుంది. ఇంకా ఇక్కడ కేఆర్పురం మార్కెట్ దగ్గర అనమాట. 4 o'clockకే చూడండి అన్ని ఫ్రూట్స్కి ట్రక్స్ అవన్నీ వచ్చేసాయి అనమాట. ఫుల్ బాగా నడుస్తుంది. పూల మార్కెట్ కూడా ఉండింది. తీద్దాం అనేసరికి పూల మార్కెట్ అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. చాలా ఫ్లవర్స్ అవి అన్నీ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాను, వీడియో తీయలేదు, మర్చిపోయాను. ఇంక ఇక్కడికి వచ్చేసరికి అన్ని ట్రక్స్లలో చూడండి అన్ని ఫ్రూట్స్, చాలా రకాల ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి బల్క్లో అమ్ముతుంటారు అనమాట, చాలా తక్కువకి. కేఆర్పురం మార్కెట్లో వెళ్తూ ఉన్నామన్నమాట. ఇంక 4 o'clockకి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాము. ఇంకా మేము ఇటు సైడ్ నుంచి వస్తున్నాము, మా అక్క వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అయితే వస్తున్నారనమాట అక్కడికి వెళ్ళే దగ్గరికి. ఇంకా ఇక్కడ చూడండి మార్నింగ్ ఎంత అవుతుందంటే 6 o'clock ఏమో అవుతుంది. చూడండి ఎంత పొగమంచు అంటే అంత పొగమంచు. ఆ పొగమంచులో లొకేషన్స్ చాలా అంటే చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది అనమాట. అంత బాగుండింది. మనకు ఫోన్లో కన్నా రియల్గా చాలా ఎక్కువగా ఉందన్నమాట పొగమంచు. ఫోన్లో తక్కువగా కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే చాలా ఎక్కువగా ఉంది. పొద్దున్నే మంచిగా పొగమంచులో అలా వెళ్తుంటే మనం భూమినే ఉన్నామా, లేకుంటే ఏదైనా ఒక స్వర్గంలో వెళ్తున్నామా, లేకుంటే వేరే ఏదో లోకంలో వెళ్తున్నామా అన్నట్టు ఫీల్ అయితే వచ్చింది. అసలు భయం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది. రీసెంట్గానే ఒకసారి చూసాను అనమాట, బెంగళూరులోనే ఇలా మొత్తం పొగమంచుతో రోడ్ల మీద కప్పుకుపోయేసి కార్లు, ఒక కారు వెనకాల ఇంకో కారు వెళ్ళేసి అలానే గుద్దుకొని ఒక 10-15 కార్స్ అలానే యాక్సిడెంట్ అయిందనమాట. నాకైతే అదే గుర్తొచ్చింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చూసుకుంటూ స్లోగా అలానే వెళ్ళాము. అలా వెళ్తూ ఉంటే సన్ రైజ్ అవుతూ ఉన్నిందనమాట. సూర్యుని చూసి ఎన్ని రోజులైందో ఇలా సూర్యోదయం అవుతుంటే చూసి ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలు అవుతుందో అనిపిస్తుంది. మధ్యాహ్నం ఎండ అయితే చూస్తాము, ఇక్కడ అన్ని బిల్డింగ్స్ అడ్డంగా ఉండి 10 o'clock 11 o'clock ఎండ పడుతుంది. తర్వాత మధ్యాహ్నం పూట చూస్తాం. ఇలా సూర్యోదయం అయ్యేదైతే చూసింది చాలా అంటే చాలా తక్కువ. అదే టైంకి మేము ఒక 7 o'clock అనుకుంటా ఒక దగ్గర టీకి ఆపాము. బాగా ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, ఫుల్ ఆకలి అవుతున్నది. అలా వెళ్తుంటే ఇక్కడ ఒక దగ్గర అయితే ఆపాము. ఎంత బాగుందో మామిడి తోటలో, మంచిగా మామిడి తోటలో చిన్నగా అది హోటల్ టైపు పెట్టారనమాట, టీ స్టాలు. టీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది, చాలా బాగుండింది. ఆంబియన్స్ అయితే మస్తు మామిడి తోటల్లో ఆ కోళ్ళు ముగ్గులు వేసి మంచిగా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగుండింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి వాతావరణం చూసినట్టు అనిపించింది నాకు అక్కడ. పొద్దున్నే చలి కూడా చాలా చలి ఉండింది, పొగమంచు ఉండింది కాబట్టి చాలా చల్లగా ఉండింది. చూడండి ఫుల్ మామిడి తోటల మధ్యలో అలా పెట్టారనమాట. అప్పుడు మంచిగా సన్ రైజ్ కూడా అవుతుంది. ఒకటి 25. మరి ఇప్పుడు ఎంత 70 రూపాయలు అయినా సార్. అవునా, మేము ఛాయ్ తాగినాం. వీళ్ళు ఏం తీసుకున్నారమ్మా సూపి? కుర్కురమ్మా అని అంటారు దాన్ని. కుర్కురేలు ఎవరైనా పొద్దున ఛాయ్ తాగే టైంలో కుర్కురేలు తింటారంట. నాదే ఓపెన్ ఏమని చెప్పిండు? మరి ఎప్పుడు చేస్తావు? ఆడున్నావమ్మా, ఇక్కడ చూపి, తలకాయ చూపినది, ఫేస్ చూపి. ఏమవుతుంది? ఆకలి అవుతుంది. ఇప్పుడే
ఆగలేదు పచ్చి దయ్యం పట్టినావా అది తిన్నీకే దొంగ బుచ్చిలాగా దాగు పెట్టుకుంటుంది ఏడుకొద్దున్నా మనం గుడ్